హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఆక్టో ట్రస్ట్ అనే కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఇది డీసెంట్రలైజ్డ్ వెబ్3 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది బిఎన్బి స్మార్ట్ చైన్లో రన్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్ని డ్యూయల్ ఇంజన్ ప్రోటోకాల్ లాగా రన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు జస్ట్ టోకెన్ అనే కాదనమాట, వీళ్ళు లిక్విడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇంజన్ 1, ఇంజన్ 2. సో ఇంజన్ 1 ఏంటంటే క్యాపిటల్ ప్రిజర్వేషన్. సో మనం పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని భద్రంగా ఉంచుతారనమాట. ఇంజన్ 2 వచ్చేసి ప్రాఫిట్ ఎక్స్ట్రాక్షన్. సో మనం పెట్టిన క్యాపిటల్ మీద వీళ్ళు ప్రాఫిట్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది, దాని మీద ప్రాఫిట్ అనేది వీళ్ళు జనరేట్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ ఏ అంటే ఇంజన్ ఏ అనమాట, లిక్విడిటీ వాల్ట్. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నామో దాన్ని డైరెక్ట్లీ ప్యాన్కేక్ స్వాప్స్ లిక్విడిటీ పూల్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మన ఫండ్స్ అనేది సేఫ్గా ఉండడం జరుగుతుందన్నమాట. కాంట్రాక్ట్ బి వచ్చేసి మనకి స్మార్ట్ హార్వెస్టర్, అంటే ప్రాఫిట్స్ ఏదైతే జనరేట్ చేస్తుందో అది. సో మన క్యాపిటల్ అనేది సేఫ్గా ఉన్న టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఆడిటబుల్, ఇమ్యూటబుల్ అండ్ అలాగే ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. మీరు పెట్టే ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీ డాలర్ అంతా కూడా మీరు బిఎస్సి స్కాన్లో రియల్ టైంలో ఇన్వెస్ట్మెంట్ రికార్డ్స్ అన్నీ కూడా చూడొచ్చు అనమాట. సో మీరు వీళ్ళని ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. బ్లాక్ చైన్ని ట్రస్ట్ చేసి మీరు డైరెక్ట్గా బ్లాక్ చైన్లోనే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డెడ్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఆక్టో ట్రస్ట్ ట్రయల్ అండి. సో ఇది $5 నుంచి $20 మధ్యలో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీని సైకిల్ వచ్చేసి 1 డే అయితే ఉంటుంది. సో 1 డేలో మీకు 0.4% రిటర్న్స్ అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాంట్రాక్ట్ని మీరు లైఫ్ టైంలో కేవలం ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయవచ్చు. అండ్ మీ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు రిటర్న్ రావడం జరుగుతుందండి. అండ్ ఇది వచ్చేసి మీకు ఎటువంటి కమిషన్ అనేది జనరేట్ చేసి ఇవ్వదన్నమాట మీ టీం నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఆక్టో ట్రస్ట్ స్టార్టర్. ఇక్కడ $5 నుంచి $50 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది 3 డేస్ సైకిల్ అనమాట. సో టోటల్ ROI వచ్చేసి మీకు 4.11% అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది 3 డేస్కి. ఇది కూడా మీరు లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే పర్చేస్ చేయవచ్చు ఈ యొక్క కాంట్రాక్ట్ని. నెక్స్ట్ వచ్చేసి ఆక్టో ట్రస్ట్ వీక్లీ. సో ఇక్కడ $15 నుంచి $100 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఇది 7 డేస్ సైకిల్ ఉంటుంది. టోటల్గా 9.43% ROI అనేది మీకు జనరేట్ అవుతుంది. ఇది కూడా మీరు లైఫ్ టైంలో ఒకసారి మాత్రమే పర్చేస్ చేయవచ్చు. అండ్ దీనికి కూడా మీకు రిఫరల్ బోనస్ ఎటువంటి కమిషన్ అనేది రాదనమాట టీం నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఆక్టో ట్రస్ట్ టర్బో. సో ఇక్కడ మీరు $50 నుంచి $5,000 వరకు ఎంతైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. 15 డేస్ సైకిల్ అండి ఇది. టోటల్ ROI వచ్చేసి 42.77% మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్యాకేజ్ అనేది మీకు ఎటువంటి లిమిట్ అనేది లేదు. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. అండ్ టీం నుంచి కూడా మీరు కమిషన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. దేనికి అంటే ఈ 15 డేస్ సైకిల్ అండ్ అలాగే నెక్స్ట్ మనకి 30 డేస్ సైకిల్ అయితే ఉంది. సో ఈ రెండింటికి మీరు టీం నుంచి కమిషన్ అనేది కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఆక్టో ట్రస్ట్ జెనిత్ అండి. ఇక్కడ $100 నుంచి $20,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో 3.33% పర్ డే చొప్పున మీకు 30 డేస్కి 99.99%, అంటే మీరు పెట్టిన క్యాపిటల్ అనేది 30 డేస్లో డబుల్ అవుతుందండి. సో దీనికి కూడా ఎటువంటి లిమిట్స్ అనేది లేదు. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. అండ్ టీం నుంచి కూడా మీకు కమిషన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో సమ్మరీ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ 1 డే, 3 డే, 7 డే ప్లాన్కి వచ్చేసి ఇవి మీరు ఒకసారి మాత్రమే పర్చేస్ చేస్తారు. 15 డేస్, 13 డేస్ కాన్సెప్ట్స్ ప్యాకేజెస్ అయితే మీరు ఎప్పుడైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డైలీ ప్రాఫిట్ని మీరు విత్డ్రాల్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అండి. సో మనకి మన టీం నుంచి వచ్చే కమిషన్స్ అనమాట. లెవెల్ 1 నుంచి 8% డైరెక్ట్ కమిషన్ ఇస్తున్నారు. లెవెల్ 2 నుంచి 3%, లెవెల్ 3 నుంచి 2%, లెవెల్ 4 నుంచి 1%, లెవెల్ 5 నుంచి 8 వరకు 0.5% ఈచ్ లెవెల్కి ఇస్తున్నారు. లెవెల్ 9 అండ్ 10కి 0.25% ఈచ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్టో ట్రస్ట్ ఇన్ఫినిటీ బోనస్ అండి. సో ఈ ఇన్ఫినిటీ బోనస్ ఇది ఎలా ఇస్తున్నారంటే, మీ డౌన్లైన్లో ఎవరైతే టీం ఉంటారో వాళ్ళు డైలీ ఎర్న్ చేసుకునే ROI మీద మీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు.
మీ టీమ్ ఒక రోజులో $320 జనరేట్ చేస్తుందంటే అందులో మీరు 5% ఇన్కమ్కి ఎలిజిబుల్ అయ్యారంటే $320లో 5% అంటే మీకు $16 ఇన్కమ్ అనేది ఎవ్రీడే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు ROI అనేది ఎన్ని రోజులు ఎర్న్ చేసుకుంటూ ఉంటే అన్ని రోజులు మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎంత పర్సంటేజ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి ఒకసారి చూద్దాము. ఇన్ఫినిటీ OT బోనస్ అండ్ రూల్స్ అండి. సో ఇక్కడ మనకి OT1, 2, OT3, OT4, OT5 అనేసి ఉంటాయి. సో OT1కి ఎలిజిబుల్ అయితే మీకు 5% అనేది వస్తుంది. సో దీనికి ఎలా ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు పర్సనల్గా $100 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి, మీ టీమ్ $2000 చేసి ఉండాలి. అండ్ ఇంకొక మెయిన్ రూల్ వచ్చేసి మీ డైరెక్ట్ టీంలో 4 మెంబర్స్ ఒక్కొక్కరు $500 ఈచ్ ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో అప్పుడు మీరు OT1కి ఎలిజిబుల్ అవుతారు, 5% అనేది మీకు వస్తుంది. OT2 నుంచి 10% ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ కూడా రూల్స్ ఉన్నాయి. పర్సనల్గా $500 మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టోటల్ టీమ్ నుంచి $30,000 ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 8 డైరెక్ట్ జాయినింగ్స్ మీకు ఒక్కొక్కరు $500 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. సో అప్పుడు మీరు OT2కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇదే విధంగా OT3, OT4, OT5 అని చెప్పేసి మీరు మినిమం 5% నుంచి మ్యాక్సిమం 50% మీ యొక్క టీమ్ ROI నుంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ OTX బోనస్ ప్రాఫిట్ ఆన్ రిటర్న్స్ అండి. సో మీ టీమ్ జాయిన్ చేసినప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది, అలాగే వాళ్ళు ROI తీసుకుంటున్నప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. అండ్ అలాగే వాళ్ళు క్యాపిటల్ ఎప్పుడైతే రిటర్న్ అంటే విత్డ్రాల్ తీసుకుంటున్నారో అప్పుడు కూడా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో మీ టీంలో ఎవరైనా సరే ఎప్పుడైనా క్యాపిటల్ అనేది విత్డ్రా చేస్తున్నారంటే అందులో నుంచి 2% అనేది మీకు ఇన్కమ్గా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద 30 పీపుల్ ఉన్నారండి, 30 పీపుల్ కలిపి మొత్తం $1000 విత్డ్రా చేశారు అంటే ఆ $1000 నుంచి 2% $20 అనేది మీకు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరు $1000 విత్డ్రా చేశారంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి $20 అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఆక్టో ట్రస్ట్ కాన్సెప్ట్ అయితే ఇదండి. రియల్ లిక్విడిటీ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కాన్సెప్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.